అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బీజేపీ ఎంపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కార్యక్రమం ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి అయినా సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో ఇదే చోటు చేసుకుంది. మున్సిపాలిటీ కైవసం కోసం కలిసిపోయాయి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు. ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి ఒకే కారులో బీజేపీ ఎంపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంపీ రఘునందన్ రావును తీసుకొచ్చారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. బీజేపీ ఎంపీ ఓటుతో చైర్మన్ను చేజెక్కించుకోవాలని బీఆర్ఎస్ పావులు కదుపుతుంది. ఇక ఇస్నాపూర్లో మాత్రం తాజాగా చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కలిసి పూర్తి స్థాయిలో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ కార్యాలయానికి ఎంపీ యొక్క ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకోవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిసి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో విచిత్రమైనటువంటి రాజకీయం చోటు చేసుకుంది. కరెంట్ ఉన్నది చూసి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఇస్నాపూర్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? విచిత్రమైనటువంటి రాజకీయానికి వేదికగా మారుతున్నటువంటి పరిస్థితి. సో అక్కడ పూర్తి స్థాయిలో మాత్రం చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఒక విచిత్రకరమైన రాజకీయ పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అంటే విచిత్రంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి మహిపాల్ రెడ్డి, అలాగే మెదక్ ఎంపీ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇద్దరు కలిసి ఒకే కారులో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. స్థానికులందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురైన, అంటే ఆశ్చర్యానికి గురైన దాఖలాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సిరాజ్, ముఖ్యంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ముఖ్యంగా దాదాపు బీఆర్ఎస్ 12 సీట్లు కైవసం చేసుకుంది. దానికి సంబంధించి కాంగ్రెస్ కూడా 10 కైవసం చేసుకుంది. స్వతంత్రులు ఇక్కడ ఒక 4 ఉన్నారు. దాంట్లో ఒక స్వతంత్రులు ఆల్రెడీ ఏదైతే బీఆర్ఎస్ లో చేరారు, సో దీంతో బలం 13కు చేరింది. ఒక ఎక్స్పెక్టివ్ ఓటు ఉంటది కాబట్టి గూడెం మహిపాల్ రెడ్డికి 14కు చేరుకుంది. దాని తర్వాత మరి 3 స్వతంత్రులు ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ లో చేరడం 13గా అక్కడికి చేరుకుంది. మరి ఆ మెజారిటీ రావాలంటే మొత్తం కూడా బలం ఇంకా ఎక్కువ ఉండాలి కాబట్టి సో ఇటు రఘునందన్ రావు ఏదైతే ఓటు ఉందో ఆ ఓటును కూడా ఇక్కడ వినియోగించుకోవడానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు ఇద్దరు కూడా ఒక్కసారిగా మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఇటు రావడం, ఆ మున్సిపల్ కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇస్నాపూర్ లో పెద్ద ఎత్తున అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇప్పటికీ బీఆర్ఎస్ బలం అయితే మరి 15కు చేరుకుంది. మున్సిపల్ పీఠాన్ని కూడా వాళ్ళే దక్కించుకునే దిశగా సాగుతున్న ప్రయత్నాలు అయితే సాగుతా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ విచిత్రమైనటువంటి ఎన్నికల సమయంలో ఇట్లాంటి ఘటనలు జరగడం చాలా అరుదుగా చూస్తాం. ఇప్పటికే ఏదైతే కరీంనగర్ లో అంటే వాళ్ళ ఏదైతే మేయర్ పీఠం కోసం కూడా ఇటు బీఆర్ఎస్ దూరంగా ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ కోసం ఇక్కడ రఘునందన్ రావు రావడం, ఇవన్నీ కూడా అంటే రాజకీయాల్లో శాశ్వతంగా శత్రువులు ఎవరు ఉండరు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు అనేది మరొకసారి రుజువైందని చెప్పుకోవచ్చు. సిరాజ్, సతీష్, ఇలాంటి విచిత్రమైనటువంటి రాజకీయంలో అధికార హస్తం పార్టీ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ సాధించినటువంటి స్థానాలు ఏంటి? ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యంగా 10 స్థానాలు అయితే ఎంచుకున్నారు. ఈ స్వతంత్రులు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా వాళ్ళకి 13 మంది అక్కడ చేరారు. వాళ్ళ బలం అక్కడ 13కు చేరింది. కానీ ముఖ్యంగా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎవరు కూడా కాంగ్రెస్ లో ఎవరు కూడా ఎమ్మెల్యేలు కానీ పెద్దగా లేరు కాబట్టి, ఎంపీలు కూడా ఇప్పుడు రఘునందన్ ఉన్నారు కాబట్టి, సో ఇక్కడ ఎమ్మెల్సీలు కూడా అక్కడ నుంచి ఎవరు లేరు కాబట్టి సో ఇక్కడ ఎంపీ రఘునందన్ రావు ఓటు చాలా కీలకంగా మారింది. అలాగే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఓటు కూడా చాలా కీలకంగా మారింది. ఆ 2 ఓట్లతోనే ఇప్పుడు ఈ పీఠం కూడా దక్కించుకునే అవకాశం ఉంది కాబట్టి అంటే ఏ రకంగా చూసినా కానీ సో కాంగ్రెస్ కి ఛాన్స్ లేకుండా పోయింది. సో రఘునందన్ రావు కూడా ప్రస్తుతం అయితే మరి బీఆర్ఎస్ కి మొగ్గు చూపుతున్నట్టు అన్నట్టు తెలుస్తా ఉంది. సో అధిష్టానం అంటే ఈ మొత్తం పీఠం కూడా ఏదైతే ఈ మున్సిపల్ పీఠం కూడా వాళ్ళే కైవసం చేసుకునే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో ప్రస్తుతం
వీరిద్దరూ కలిసి మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మొత్తం కూడా అంటే సోషల్ మీడియా వ్యాప్తంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. కానీ ఇలాంటి విచిత్రమైనటువంటి రాజకీయం చోటు చేసుకున్నప్పుడు మాత్రం బయట బహిరంగంగా విమర్శలు సాగిన ఒక్క ఓటుతో మాత్రం బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించబోతుంది. ఇది సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో చోటు చేసుకుంటున్నటువంటి విచిత్రమైనటువంటి రాజకీయం. మున్సిపాలిటీ ఎన్నికలకి సంబంధించి ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కలిసిపోయినటువంటి సిచ్యువేషన్. ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. అయితే కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి ఒకే కారులో వచ్చారు బీజేపీ ఎంపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఎంపీ రఘునందన్ రావును తీసుకొచ్చారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సో బీజేపీ ఎంపీకి ఉన్నటువంటి ఎక్స్ అఫీషియో ఓటుతో చైర్మన్ పీఠాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ కార్యాలయానికి కలిసి వచ్చారు ఇరువురు నేతలు. రాష్ట్ర రాజకీయాల్లో కొంతవరకు అరుదైనటువంటి దృశ్యాలు మున్సిపల్ ఎన్నికల వేళ ఆవిష్కృతం అవుతూనే ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఉన్నటువంటి ఘటన ఇస్నాపూర్లో చోటు చేసుకుంది. సో మరి కాసేపట్లో ఇస్నాపూర్లో మున్సిపల్ చైర్మన్ను ఎన్నుకోబోతున్నారు బీజేపీ బీఆర్ఎస్ కలిసి. కరెంట్ ఉన్నది చూసి